ఆత్మపంచకం. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో నచాహం దారాపత్యక్షేత్రవిత్తాదిదూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జుర్యథా హి స్వాత్మా జ్ఞానాదాత్మనో జీవభావాః. ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే సరజ్జుజ్జీవో నాహం దేశికోక్త్యా శివోహం. ఆభాతీతం విశ్వమాత్మాన్యసత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్. నిద్రామోహస్వప్నవత్తన్న సత్యం శుద్ధ పుణ్యో నిత్యయేక శివోహం. మత్తో నాన్యత్కించిదత్రాప్తి విశ్వం సత్యం బాహ్యం వస్తుమయోపక్లుప్తం. ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం మయ్యద్వైతే భాతి తస్మాత్ శివోహం. నాహం జాతో న ప్రవృద్ధో న సస్తో దేహస్యోక్తః ప్రాకృతాః సర్వధర్మాః. కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం కారస్యైవ హ్యాత్మనో మే శివోహం. నాహం జాతో జన్మ మృత్యుః కుతో మే నాహం ప్రాణః క్షుత్పిపాసే కుతో మే నాహం చిత్తం శోకమోహౌ కుతో మే నాహం కర్తా బంధమోక్షౌ కుతో మే. ఈ శ్లోకాలు నాహం అనే పదంతో ప్రారంభమవుతూ భౌతికతో కూడినటువంటి అన్ని గుర్తింపులను తిరస్కరించి చివరికి మన నిజమైన స్వరూపం శివమే అని ప్రతిపాదిస్తూ ఆదిశంకర్లు తెలియజేసినటువంటి ఈ స్తోత్రాన్ని అందరం కూడా చక్కగా చదువుకుందాం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.